హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ ఫ్యాషన్ వాల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు అయితే మేము కోటప్పకొండ వెళ్తున్నాము. తిరునాళ్ళు కాదు కదా, ఇంతలోకే పండగ రాలేదు కదా, ఇంతలోకే వెళ్తున్నారా అనుకోవచ్చు. పండగ రోజు వెళ్తే మనం పొంగల్ అయితే పెట్టుకోలేము. మేమైతే ప్రతి సంవత్సరం 4-5 రోజులు ముందే వెళ్ళి స్వామికి పొంగల్లో పెట్టుకొని దర్శనం చేసుకొని వస్తాము. ఈరోజు అయితే వెళ్తున్నాము గుడికి. అయితే మనం గుడికి వెళ్ళినప్పుడు అయితే మాత్రం పక్కనే గొల్లబామ అమ్మవారి గుడి ఉంది. స్వామివారి కంటే ముందు అమ్మవారిని దర్శించుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళాలంట. ఇంతకుముందు నాకు కూడా తెలియదు. ఈసారి మాత్రం గుడికి వెళ్ళాము. అదేంటంటే నడిచెళ్ళే దారిలో వెళ్తే ఫస్ట్ అమ్మవారి గుడే తగులుతుంది. అమ్మవారిని దర్శించుకొని స్వామివారి దగ్గరికి వెళ్తాము. కానీ మనం ట్రాక్టర్లో ఇలా బైకుల మీద ఇలా పైకి వెళ్ళామనుకోండి, అది సైడ్ ఉంటుంది కాబట్టి చూడలేమన్నమాట. అందరికీ పెద్దగా తెలియదు. అయితే గొల్లబామ అమ్మవారంట స్వామివారికి రోజు పూజించడానికి వెళ్ళేదంట స్వామివారి దగ్గరికి. అయితే ఒకరోజు స్వామివారిని అడిగిందంట, స్వామి నేను రాలేకపోతున్నాను, పైకి మీరే కిందకి దిగి రావచ్చు కదా, కిందకి దిగి రావచ్చు కదా అని స్వామివారిని అడిగిందంట. అప్పుడు స్వామివారు అన్నారంట, వెనుతిరిగి చూడకుండా నువ్వు కిందకి నడుస్తూ ఉండు, నీ వెనుక నేను వస్తాను అని చెప్పాడంట స్వామివారు గొల్లబామకి. అప్పుడు స్వామివారు వస్తున్నాడా రాలేదా అని చెప్పేసి వెనక్కి తిరిగి చూసిందంట. వెనక్కి తిరిగి చూడగానే స్వామివారు అక్కడే శిలైపోయాడంట. అక్కడ శిలైపోయేసరికి ఇంకా స్వామివారు వస్తున్నారు రాలేదు అని వెనక్కి తిరిగి చూడగానే స్వామి అక్కడే శిలైపోయాడంట, లింగంగా మారిపోయాడంట. దీంతో ఆమె స్వామిని వేడుకోగా కోటొక్క ప్రభ కోటప్పకొండకి దిగి వచ్చినప్పుడు నేను కిందకు దిగి వస్తాను అని అమ్మవారికి వరం ఇచ్చాడంట. అప్పటి నుంచి అమ్మవారు అక్కడే శిలైపోయింది. కోటప్పకొండకి కోటొక్క ప్రభ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు స్వామివారు కిందకి దిగి వస్తానని వరం ఇచ్చాడట. నాకు తెలిసిందైతే అది. ఇంకొకటి ఏంటంటే స్వామివారికి అభిషేకానికి ప్రతిరోజు నీళ్ళు తీసుకెళ్ళే వాళ్ళట, జలం. అయితే ఒకరోజు ఒక కాకి వచ్చి అక్కడ బిందె మీద వాలడంతో ఆమెకి కోపం వచ్చి ఇక్కడికి కాకులు రాకూడదు అని శపించిందంట. అప్పటి నుంచి కోటప్పకొండకి ఒక్క కాకి కూడా రాలేదంట. అప్పటికి ఇప్పటికీ అదొక చరిత్రలాగా మిగిలిపోయింది. ఇది కోటప్పకొండ గురించి నాకు తెలిసిందైతే. ఇంకా ఈరోజు అయితే మేమైతే పొంగళ్ళు పెట్టడానికి గుడికి వెళ్తున్నాం కదా. ప్రతి సంవత్సరం అయితే కట్టెలు తీసుకొని వెళ్ళి పొంగళ్ళు అయితే పెడతాము. ఈసారి మాత్రం కట్టెల మీద అయితే పెట్టలేదు, కుదరలేదు. అంటే అక్కడ అంతా శుభ్రం చేస్తున్నారు కాబట్టి కుదరదమ్మా, గ్యాస్ పొయ్యి మీద పెట్టుకోండి అని చెప్పారు. ఇంకా మరి తప్పదు కదా, అందుకని చెప్పేసి గ్యాస్ పొయ్యిల మీదే పొంగళ్ళు అయితే పెట్టాము. గుడికి అయితే వెళ్ళి కొంచెం కష్టంగానే నడుస్తున్నారు పాప. శివుణ్ణి ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉంటాం. ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తూనే ఉంటుంది. ఇది ఆలయం మొత్తం. పొంగళ్ళు అయితే పెట్టేసిన తర్వాత తీసుకొని స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. ఈ అమ్మాయి మాత్రం మేము శాఖ తీసుకురాలేదని తను అయితే హస్తంతో కోస్తుంది కొబ్బరి ముక్కలు పొంగల్లోకి. తన టాలెంట్.
పొంగల్ అయిపోయిన తర్వాత స్వామి దర్శనానికి అయితే వెళ్ళాము. పాలాభిషేకం చేస్తున్నారు. మంచిగా స్వామిని అయితే దర్శించుకొని దర్శనం అయిపోయిన తర్వాత పైకి పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాము. మళ్ళీ అక్కడ కోతులు ఉన్నాయి, అసలు మామూలుగా లేవు. చూడు ఎలా ఉన్నాయో, ఆడుకుంటున్నాయి అన్నీ. అదైతే మజా బాటిల్లో మజా ఎలా తాగుతుందో చూడండి కోతి. మనసులకు కూడా ఉండదు అన్ని తెలివితేటలు. ఇంకా తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళాము. పుట్ట మీద చూడండి కోతి ఎలా కూర్చొని ఉందో. అక్కడ ఉన్నంతసేపు నేను దాన్నే వీడియో తీస్తూ ఉండిపోయాను. అసలు ఎంత ధైర్యంగా ఎలా కూర్చొని ఉందంటే పుట్ట మీద, దాని ధైర్యం చూడండి అసలుకి. అలా ఆగి కూర్చొని ఉండిపోయింది. అక్కడ ఉన్నంతసేపు నేను మాత్రం ఆ కోతినే వీడియో తీస్తూ ఉన్నాను. నాగమయ్య స్వామి పుట్టలో నుంచి బయటకు వచ్చి అలా దర్శనం ఇస్తాడో సేమ్ అలాగే కూర్చొని ఉందన్నమాట కోతి. అక్కడ కోతులు బాగా ఎక్కువగా ఉంటాయి, చాలా అంటే చాలా ఎక్కువ కోతులు. ఇవై గుడి మొత్తం ఇట్లా పైన నుంచి అయితే వీడియో తీశాను కొంచెం. ఇంకా అక్కడి నుంచి అద్దాల మేళ్ళలోకి అయితే వచ్చేసాము. అద్దాల మేళ్ళలో కొంచెం రిలీఫ్ అవ్వడానికి అలా కూర్చున్నారు. అంటే అటు ఇటు తిరిగి తిరిగి వచ్చాం కదా అని చెప్పేసి కొంచెం అలా కూర్చున్నారు కాసేపు. అక్కడ కూర్చున్నప్పుడు కూడా 2 కోతులు ఆటే ఆట చాలా సరదాగా ఆడుకుంటూ ఉన్నాయన్నమాట. ఇది అక్కడ గుడి ఉంది కదా, ఆ చివర పైన గుడి, అస్సలు గుడి అయితే అది స్వామి అక్కడ వెలిసాడంట. అక్కడికి వెళ్ళి రావడం అయితే చాలా కష్టం. అక్కడికి వెళ్ళి రావడం. లాస్ట్ ఇయర్ అయితే ఒకసారి వెళ్ళారు మా వాళ్ళు, ఇప్పుడైతే పోలేదన్నమాట. అంటే బాగా నిలువుగా ఉంటుంది అన్నమాట గుడి. ఇక్కడైతే 2 కోతులు ఉన్నాయి చూడండి. అసలు ఎంత ఆడుకుంటున్నాయంటే అంత ఆడుకుంటున్నాయి. అవి అయితే అసలు ఎలా ఆడుకుంటున్నాయంటే అక్కడ ఒక తాడు ఉంది, తాడు పట్టుకొని కోతి కొమ్మంచి అని ఊరికే కదా అనేది, ఇవి ఇలా చేస్తాయి కాబట్టి వీటిని చూసి కోతి కొమ్మంచి అంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి సర్కస్ చేసినట్టు ఎలా అయితే ఎక్కిద్దో చూడండి, ఎలా ఊగిద్దో చూడండి. అసలు చాలా నవ్వు వస్తుంది. అక్కడ ఉన్నంతసేపు వాటినే వీడియో తీస్తూ ఉన్నాను. ఇంకా అక్కడ కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి కిందకైతే వచ్చేస్తున్నాము. ఇంకా గొల్లబామ గుడి అని చెప్పాను కదా, మేము ఇంకా అక్కడ గుడికి అయితే వెళ్ళాము. మేమైతే అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ దర్శనం చేసుకున్నాం. ఇంతకుముందు మాకు తెలియదు, ఫస్ట్ మాత్రం ఇక్కడే దర్శనం చేసుకోవాలి. మీరు వెళ్తే మాత్రం ముందు ఇక్కడ దర్శనం చేసుకొని స్వామి దగ్గరికి వెళ్ళండి. గొల్లబామ గుడి దగ్గర దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఇంకా బయలుదేరి ట్రాక్టర్ దగ్గరకు వచ్చేసాము. వచ్చి అయితే అన్నం కూరలు అవి తీసుకెళ్ళాము. వెళ్ళేసి అన్నం తినేసాము. అన్నం తిని ఇంకా అక్కడి నుంచి మరి ఆకలిస్తుంది కదా అందుకని చెప్పేసి తీసుకెళ్ళి అన్నం, పప్పు, పచ్చడి, పులిహోర, దద్దోజనం అన్నీ తీసుకెళ్ళాంలే. అక్కడ అన్నం తినేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి పార్కుల దగ్గరకు అయితే వచ్చేసాము. పార్కుల దగ్గర అయితే నేను రాను అంటూ ఉన్నారు అందరూ. సర్లే అని చెప్పేసి ఇంకా అందరం అయితే పార్కులోకి వెళ్ళాం. టికెట్ 20 రూపాయల టికెట్ తీసుకొని, 20 రూపాయలకి న్యాయం చేయాలి కదా. నేనైతే వీడియోలు అయితే ఏవి వదలకుండా తీశాను. నెమలీలు మనం దూరం నుంచి చూస్తే ఎలా ఉంటాయో నాకు తెలియదు, నేను మాత్రం చాలా దగ్గరగా తీశాను అన్నీ కూడా. వెళ్ళిన ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉంటాము. ఎన్నిసార్లు చూసినా కొత్తగానే ఉంటాయి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే ఎప్పుడు కొత్తగానే కనిపిస్తూ ఉంటాయి.
నెమ్లిల్, తర్వాత వచ్చేసి ఇంకా తాబేళ్ళు అనమాట. ఇవి కొత్తగా ఉంటాయి, మనకి పొలాల్లో ఒకలా ఉంటాయి, ఇవి ఒకలా ఉంటాయి తాబేళ్ళు. చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా ప్రతిదీ ఇక్కడ చేపలు అయితే రంగులు రంగులుగా ఉన్నాయి. వీటికి ఏమన్నా రంగు పూసి ఇలా ఉంటాయా, లేకపోతే ఉండడమే ఇలా ఉంటాయా అన్నట్టు అనిపిస్తాయి. అసలు చూడండి ఎన్ని రంగులు రంగులుగా ఉన్నాయో. శివుడి దగ్గర కోనేరులో చేపలు అనమాట, అలా డిజైన్ చేశారు, బాగుంది. ఇంక ఇక్కడ పులులు, సేమ్ పులిలాగే ఉంది. పార్క్ అంటే అంతే ఉంటాయి కదా. ఇంకా చూడండి ఇక్కడ చేపలు ఉన్నాయి, ఒకదానికి మించి ఒకటి, ఒకదానికి మించి ఒకటి. ఏది చూసినా ఇది బాగుంది, ఇది బాగుందా అనిపిస్తున్నట్లు ఉన్నాయన్నమాట. అసలు చూడండి, అసలు ఎంత ముద్దొస్తున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో. ఇవి చూసి పక్కకి వెళ్ళేసరికి అవి ఇవి ఎంత బాగున్నాయో అనిపిస్తాయి. అక్కడి నుంచి పక్కకి వెళ్తే అసలు ఇక్కడ చూడండి అసలు ఎంత బాగున్నాయో. అసలుకి ఎన్ని చేపలు, ఎన్ని కలర్స్, అసలు అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది. అసలు ఎంత బాగున్నాయో చేపలు. అవి అక్కడ ఉండడం చాలా గొప్ప. అవేనయ్యా ఎంత బాగున్నాయో అసలుకి. ఇంకా ఒకదానికి మించి ఒకటి, ఒకదానికి మించి ఒకటి. ఇక్కడ చూడండి వాటర్లో ఒక ఇల్లులా ఉందన్నమాట, ఇంటి లోపలకి వెళ్తుంది చేప. అక్కడ ఇరుక్కుపోయినట్టే లోపలే ఉండిపోయాయి. నేను దాన్నే ఎక్కువసేపు తీసా. అసలు చూడండి ఎలా ఉందో, ఒక ఇంట్లో చేప ఉన్నట్టే ఉన్నాయి లోపలికి వెళ్ళి. ఇంకా అక్కడి నుంచి ఒకదానికి మించి ఒకటి, ఒకదానికి మించి ఒకటి, ప్రతిదీ కూడా అందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ చేపలు కూడా చూడండి అసలు ఎలా ఉన్నాయో, అన్నీ ఒకేలా ఉండవు, రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఇక్కడ చేప చూడండి, దీనికి ప్రత్యేకంగా ఒకటి పెట్టారనమాట. ఇది దీనికి ఒక్కదానికి ఒకటి హెల్మెట్ పెట్టుకుందంట ఈ చేప. చూడండి ఎలా ఉందో. ఇది మాత్రం చాలా వెరైటీగా ఒక్కటే ఉంది అది. ఇవన్నీ అన్నీ చాలా చాలా ఉన్నాయి. మరీ పెద్ద చేపలు, ప్రతిదీ కూడా ఒకదానికి మించి ఒకటి, ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. ఎంత బాగున్నాయో. ఇవన్నీ చూడడానికే లోపలికి వెళ్ళాం. ఇదైతే గృహ. లోపలికి వెళ్ళి అరిస్తే పెద్ద కేకలు వినపడతాయంట. లోపలికి వెళ్ళి అరవడానికి వెళ్ళింది, వెళ్ళమని చెప్పాము. ఆలోచిస్తూ ఉంది, ఇంకెళ్ళి కేకలు వేసింది. ఇవేమో కుందేళ్ళు. ఏళ్ళు పెడితే తినడానికి పెడుతున్నామని కొరకడానికి వచ్చేస్తున్నాయి. ఇవి వచ్చేసి ఇంకా అన్నీ ఉన్నాయి, పేర్లు కూడా రావట్లేదు. ఇక్కడైతే సీతాకోక చిలుకలు, సీతాకోక చిలుకలు కాదు, చిలుకలు చూడండి. ఏళ్ళు పెడితే తినడానికి ఏదో పెడుతున్నారని వస్తున్నాయి. బుజ్జి చిలుకలు, నెమళ్ళు, అసలు ఎన్ని ఉన్నాయో, ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఇదండి మా కోటప్ప కొండకి వెళ్ళినప్పుడు తీసిన మొత్తం వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.